చూస్తున్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పంజాబ్ లుధియానా కోర్టు ఆదేశించింది. ముంబైలోని అంధేరి వెస్ట్ లో ఉన్న ఓషివారా పోలీస్ స్టేషన్ కు కోర్టు ఆదేశించింది. లుధియానాకు చెందిన ఓ కేసులో సోనూ సూద్ ను సాక్షిగా పేర్కొన్నారు లాయర్ రాజేష్ ఖన్నా. రిజికా కాయిన్ పేరుతో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారంటూ మోహిత్ శర్మపై లాయర్ రాజేష్ ఖన్నా కేసు వేశారు. ఈ నెల 10లోపు సోనూ సూద్ ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లుధియానా కోర్టు ఉత్తర్వులపై స్పందించారు సోనూ సూద్. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం అంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. కోర్టు సమన్లపై ఈ నెల 10న నా లాయర్లు ప్రకటన చేస్తారంటూ కూడా సోనూ సూద్ ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒకసారి సోనూ సూద్ ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా 10 లక్షలు క్రిప్టో కరెన్సీగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఇదే అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆ 10 లక్షల రిజికా కాయిన్ అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ రియాక్ట్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. వి నీడ్ టు క్లారిఫై అంటూ కూడా ప్రారంభించారు ఆయన. ఒకసారి ఆ ట్వీట్ని నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. We need to clarify that the news circulating on social media platforms is highly sensationalized. To put matters straight, we were summoned as a witness by the Honorable Court in a matter pertaining to a third party to which we have no association or affiliation. Our lawyers have responded, and on 10th February 2025, we will give a statement that clarifies our non-involvement in the matter. We are neither brand ambassadors nor we associated in any way. This is just for unnecessary media attention to grab eyeballs. It is sad that celebs become soft targets. We will take strict action in this matter అంటూ కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఒకసారి నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది మరీ హైగా సెన్సేషనలైజ్ అవుతుంది, మరి తీవ్రమైన స్థాయిలో సంచలనాత్మకంగా మారింది అంటూ చెబుతూనే మరి ముఖ్యంగా నేరుగా స్ట్రైట్గా ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, మాకు సమన్స్ జారీ అయ్యాయి ఒక విట్నెస్కి సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ హానరబుల్ కోర్టుకి సంబంధించిన హానరబుల్ కోర్ట్ అంటూ చెబుతూనే ఒక థర్డ్ పార్టీ అంశం, ఆ థర్డ్ పార్టీతో మాకు ఎటువంటి అసోసియేషన్ లేదు, అలాగే ఎటువంటి ఎఫిలియేషన్ కూడా లేదంటూ చెప్తున్నాడు నటుడు సోనూ సూద్. మా లాయర్స్ దీని మీద రెస్పాండ్ అవుతారు 10వ తారీఖున, అంటే రేపు లేదు ఎల్లుండి లేదు అవుతున్నాడు. 10వ తారీఖున ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్లో క్లారిఫికేషన్ ఇస్తాం, ఈ విషయంలో మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ కూడా క్లారిటీ ఇస్తామంటూ చెబుతూనే మేము ఆ బ్రాండ్కి సంబంధించి, ఎందుకంటే వీఆర్ నెయిదర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆర్ నార్ వీ అసోసియేటెడ్ ఎనీవే, ఏ మార్గంలోనూ ఆ బ్రాండ్కి మేము అంబాసిడర్స్ కాదు, అంటే మేము ప్రమోట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మాకు ఎటువంటి అసోసియేషన్ లేదు, అంటే ఎటువంటి దాంట్లో ఎటువంటి అసోసియేషన్ అంటే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అంటే దాంట్లో ఎటువంటి భాగస్వామ్యం లేదు అంటూ చెప్తున్నాడు సోనూ సూద్. ఇది కేవలం అందరి దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే జరుగుతున్న అంశం అంటూ ప్రస్తావిస్తూనే సెలబ్రిటీస్ సాఫ్ట్ టార్గెట్గా మారుతున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దీని మీద మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా ఉంటూ కూడా చెప్పుకొచ్చాడు సోనూ సూద్. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆ ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఉదయం నుంచి సోనూ సూద్ అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే అంశం మీద సోనూ సూద్ అరెస్టు అంశానికి సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు సోనూ సూద్ తన ట్రస్ట్కి సంబంధించి కాస్త డొనేషన్ విషయంలో. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది, సోనూ సూద్ ఎందుకు అరెస్ట్ అంటూ కూడా అందరూ చర్చించుకున్న పరిస్థితి. అయితే ఎక్కడ ఏం జరిగిందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఓషివారా పోలీస్ స్టేషన్కు లుధియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమణ్ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. లుధియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు మోసం చేశాడు అంటూ కూడా కోర్టులో కేసు వేశారు. ఇంతకీ అదెలా? రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించారు అంటూ కూడా ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ సోనూ సూద్కి సంబంధం ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, ఆ పాయింట్కి వస్తున్నా. అయితే ఈ కేసులో న్యాయవాది అంటే లాయర్ రాజేష్ ఖన్నా సోనూ సూద్ను
సాక్షిగా పేర్కొన్నారు. అక్కడ సాక్షిగా పేర్కొనడం ఒకసారి మీరు చూడొచ్చు. ఆ కంప్లైంట్ కాపీ, ఇన్ఫ్యాక్ట్ ఆ నోటీస్ మీరు చూడొచ్చు మెజిస్ట్రేట్కి సంబంధించి. దాంట్లో మీరు మెన్షన్ చూస్తే కనుక విట్నెస్ సోను సూద్ అంటూ కూడా మెన్షన్ చేయడం జరుగుతోంది. విట్నెస్ సోను సూద్ ఐఎమ్ సారీ వేరాజ్ సోను సూద్ అంటూ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. మహారాష్ట్రకు సంబంధించి ఆ డీటెయిల్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం కోర్ట్ అది గివెన్ అండర్ మై హ్యాండ్ అండ్ ద సీల్ ఆఫ్ ద కోర్ట్ దిస్ 29/1/2025 అంటూ కూడా చెబుతున్న నేపథ్యం. సో సోను సూద్కి సంబంధించి మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ విచారణ చేపట్టింది కోర్టు. సోను సూద్కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోను సూద్కు పలుమార్లు సమన్స్ పంపించినప్పటికీ అతను హాజరు కాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అంటూ కూడా మెజిస్ట్రేట్ ఉత్తర్వులో పేర్కొన్న సందర్భం. ఈ కేసు ఈ నెల 10న అంటే ఈరోజు 7వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి లేదు, అవతల మర్నాడు ఈ కేసు విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యాడు. సోను సూద్ రియాక్ట్ అవుతూ చెప్పిన సందర్భం, ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆయన రియాక్ట్ అయిన సందర్భం. హియర్ ఇట్ ఈస్. దీని మీద నేను తన రియాక్షన్ చెప్పుకొచ్చాడు. నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ముఖ్యంగా హైలీ సెన్సేషనలైజ్డ్ అవుతోంది. అంటే తీవ్రమైన స్థాయిలో తీవ్ర సంచలనంగా మారిందనేది ఇండైరెక్ట్గా చెబుతున్నమాట. అయితే ఇక్కడ నేను నేరుగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎ విట్నెస్ బై ద హానరబుల్ కోర్ట్, ఒకసారి టు పుట్ మ్యాటర్స్ స్ట్రైట్, we were summoned as a witness by the honorable court in a matter pertaining to a third party to which we have no association or affiliation. నేరుగా చెప్పాలనుకుంటుంది అంటే, మాకు సమన్స్ జారీ చేయడం జరిగింది విట్నెస్కి సంబంధించి ఆనరబుల్ కోర్ట్ ఈ విషయంలో అంటూ చెబుతూని ఒక థర్డ్ పార్టీకి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. ఆ థర్డ్ పార్టీతో మాకు ఎటువంటి అసోసియేషన్ లేదు, ఎటువంటి అఫిలియేషన్ లేదు, అంటే ఎటువంటి సంబంధం లేదు అంటూ చెబుతూని మా లాయర్లు 10వ తారీఖున దీని మీద రెస్పాండ్ అవుతారు. మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. మా ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మా ఇన్వాల్వ్మెంట్ లేదు అనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తారు ఈ విషయంలో అనేది కూడా అక్కడ సోను సూద్ తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. అయితే కంటిన్యూటీగా మేము ఆ బ్రాండ్కి సంబంధించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ సదరు బ్రాండ్కి మేము అంబాసిడర్స్ కాదు, కనీసం మాకు దాంట్లో భాగస్వామ్యం లేదు, ఎటువంటి అసోసియేషన్ లేదు, అంటే ఎక్కడ కూడా మాకు సంబంధం లేదు అనేది తను చెప్తున్నమాట. అయితే ఇదంతా కూడా ఓన్లీ అన్నెసెసరీగా కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి మీరు చూడొచ్చు. దిస్ ఈస్ జస్ట్ ఫర్ అన్నెసెసరీ మీడియా అటెన్షన్ టు గ్రాబ్ ఐబాల్స్. అందరి దృష్టిని ఆకర్షించడానికి, మరి ముఖ్యంగా మీడియా అటెన్షన్ని గ్రాప్ చేయడానికి, అన్నెసరీగా చేయడానికి జరిగిందిగా భావించడం జరుగుతున్నట్టుగా సోను సూద్ చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈస్ సాడ్ దట్ సెలబ్స్ బికమ్ సాఫ్ట్ టార్గెట్స్. సెలబ్రిటీస్ సాఫ్ట్ టార్గెట్స్గా మారుతున్నారు వాళ్ళకంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సోను సూద్ అరెస్టు జరుగుతుందా, లేకపోతే 10వ తారీఖున ఆయన క్లారిటీ ఇస్తా అంటున్నారు కాబట్టి ఏం జరగచ్చు? క్లారిటీ ఇస్తే స్వీకరించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఆయన ఇచ్చే క్లారిటీ మీద సంతృప్తి వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకే యాక్సెప్ట్ చేస్తుందా? ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.